హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, జీకే క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. ఇది పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 చేయడం జరిగింది. పార్ట్ 1 కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. లేదంటే మన ఛానల్ అవైలబిలిటీ ఉంటుంది. చాలా క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంటాయి కదా. శాసనాధికారుల విభజన గురించి తెలియజేసే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏదని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి 246 ఆర్టికల్ 246 వచ్చేసి మనకి స్టేటు, సెంట్రల్, యూనియన్ వాటికి సంబంధించిన జాబితాల గురించి తెలియజేస్తుంది అనమాట. 151A అనేది వచ్చేసి ఏం తెలియజేస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆర్టికల్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది, చెక్ చేసుకోండి అనమాట. ఇటీవల తమిళనాడు హీరో విజయ్ దళపతి ఉన్నాడు కదా, ఆయన ఏ పార్టీని స్థాపించాడు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ అన్నా డిఎంకే, తమిళ వెట్రి కజగం, నామ్ తమిళర్ కట్చి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి తమిళ్ వెట్రి కజగం. అన్నా డిఎంకే ఆల్రెడీ పాత పార్టీలు, ఇది కొత్తగా ఏర్పడిన పార్టీ. ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్. 2024లో ప్రకటించిన భారతరత్న అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు అని అడుగుతున్నాను. సో 2024లో భారతరత్న అవార్డు ఎంతమందికి ఇచ్చారు, ఇది కూడా ఒకసారి 5 ఆప్షన్లు చెక్ చేసుకోండి. 2024లో భారతరత్న 5 మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మనకి అల్కే అద్వానీ, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి బి. భారతరత్న అవార్డు గురించి తెలుసుకున్నట్లయితే దేశంలోనే అత్యున్నత పురస్కారం ఉంటుందని మొదటిసారిగా 1954లో ఈ అవార్డును ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం గరిష్టంగా 3కి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 1999లో మాత్రం 4కి ఇచ్చారు. 2024లో ఇది 5 మందికి ఇచ్చారు. ఇదే అత్యధికం అనమాట అన్నిటికన్నా. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేకి అవకాశం ఉంటుంది అనమాట. డైరెక్ట్ బిట్ టు ఆన్సర్ ఇచ్చేసి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని ఇచ్చి తప్పుగా ఉన్న వాటిని గుర్తించని అడుగుతుంటారు. నీలి విప్లవం చేపల ఉత్పత్తి, శ్వేత విప్లవం పాల ఉత్పత్తి, ఎరుపు విప్లవం వచ్చేసి మాంసము, టమాటా ఉత్పత్తి. టమాటాని గుర్తుపెట్టుకోండి, టమాటాలు ఎరుపుగా ఉంటాయి. నలుపు విప్లవం వచ్చేసి పండ్ల ఉత్పత్తి. సో నలుపు విప్లవం అనేది పండ్ల ఉత్పత్తి కాదు. అక్కడ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి డి, పండ్ల ఉత్పత్తి. నలుపు విప్లవం అంటే పెట్రోలియం ఉత్పత్తులు, నలుపు ఉత్పత్తుల కోసం చేసేదాన్ని నలుపు విప్లవం అంటారు. గోల్డెన్ విప్లవం వచ్చేసి పండ్లు, హార్టికల్చర్ గురించి తెలియజేస్తుంది అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఇప్పుడు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సదస్సులు జరిగినాయి కొన్ని, వాటిని జతపరచండి అని అంటున్నాడు. ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 ఫ్రాన్స్. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సదస్సు 2025 ఢిల్లీ. బిమ్స్టెక్ సదస్సు గాంధీనగర్. బిమ్స్టెక్ యూత్ సదస్సు గాంధీనగర్ గుజరాత్ అనమాట. 16వ బ్రిక్స్ సదస్సు రష్యా. రీజనల్ డైలాగ్ ఆన్ సోషల్ జస్టిస్ 2025 న్యూఢిల్లీ. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ కరెక్టు. అలాగే ఇవ్వాలని ఏం లేదు, ఏబిసిడీలు జంబ్లింగ్ చేసి కింద ఆప్షన్స్లో ఇవ్వచ్చు. మీరు ఒకసారి ఈ సదస్సుల గురించి తెలుసుకోవాలని ఈ బిట్ ఇవ్వడం జరిగింది అనమాట. ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల కమిషనర్ ఎవరు? భారతదేశంలో ఎన్నికల కమిషనర్ ఎవరని అడుగుతున్నాడు. జ్ఞానేష్ కుమార్, సుకుమార్ సేన్, సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి జ్ఞానేష్ కుమార్. ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 19. సో రీసెంట్గా జరిగింది కదా, ఇలాంటి బిట్స్ పడే అవకాశం ఉంది, చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు జ్ఞానేష్ కుమార్. ఫిబ్రవరి 19, 2025 వరకు. మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుకుమార్ సేన్ పనిచేసినారు అనమాట. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో మొదటి స్థానంలో సింగపూర్ ఉంది. సో మొదటి స్థానంలో ఎవరున్నారని అడిగితే నీకు క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చేసింది. లేదా భారతదేశం ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. సో భారతదేశ ర్యాంక్ వచ్చేసి మనకి 85. సో 85 మనకి భారతదేశం ర్యాంకు, కానీ మొదటి స్థానంలో సింగపూర్ ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం ఎక్కడ ఉంది? రైల్వే ప్లాట్ఫారం, రైల్వే జోన్స్, దాని గురించి కూడా బిట్టుపడే అవకాశం ఉంది. గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్, హుబ్లీ ప్లాట్ఫారం కర్ణాటక, హౌరా జంక్షన్ కలకత్తా, జోధ్పూర్ జంక్షన్ రాజస్థాన్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హుబ్లీ రైల్వే ప్లాట్ఫారం కర్ణాటక. 1507 మీటర్లు ఉందన్నమాట, ఇది పెద్దది. ముఖ్యమైన దినోత్సవాలు జత చేయండి అని వచ్చినాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5.
సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఐక్యరాజ్య సమితి దినోత్సవం అక్టోబర్ 24, జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29, బాలల దినోత్సవం. సో మనందరికీ తెలిసిందే బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారండి? నవంబర్ 14. రైల్వేలు వాటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయని గుర్తించండి. ఉత్తర మధ్య రైల్వే. సో నార్త్ సెంట్రల్ అంటారు దాన్ని, ప్రయాగ్రాజు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్. ఈశాన్య రైల్వే జోన్ గోరఖ్పూర్. కొంకణ్ రైల్వే కోల్కతా. సో కోల్కతా ఒకసారి ఈస్టర్న్ రైల్వే అంటారు. మనకి కొంకణ్ రైల్వే వచ్చేసి నవీ ముంబై. సో ముంబై వేరు, నవీ ముంబై వేరు. ఆ స్టేషన్స్ ఒకటోసారి గుర్తించుకోండి. కొంకణ్ రైల్వే కరెక్ట్ ఆప్షన్. నేషనల్ పార్కుల సరికాని జతను గుర్తించండి. కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్, తడోబా నేషనల్ పార్క్ మహారాష్ట్ర, గిర్ నేషనల్ పార్క్ తెలంగాణ. సో గిర్ నేషనల్ పార్క్ అనేది మనకి గుజరాత్లో ఉంటుంది, తెలంగాణ కాదు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులను పేరు ఏం పెట్టినారు అని అడుగుతుంది. సో ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. దీని గురించి కూడా బిట్ వాడే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఇవ్వడం జరిగింది. దాని గురించి ఏ మ్యాటర్ ఉన్నా కూడా మనం తెలుసుకొని పెట్టుకోవాలి. పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసినారు, ఎన్ని స్థావరాలపై చేసినారు అనే విషయం కూడా అడగచ్చు. ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్ట్ ఆప్షన్. మనకి క్వశ్చన్కి 9 ప్రాంతాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసినారు అనమాట. కింది వారిలో సరికాని జత ఏంటి? నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్, తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మహారాష్ట్ర, కున్నంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తమిళనాడు, కాక్రాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గుజరాత్, కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కర్ణాటక, రాయలసీమ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తెలంగాణ. సో తెలంగాణలో మనకి రాయలసీమ అందరికి తెలిసే ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల గురించి తెలుస్తుందని ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ దాని గురించి ఆన్సర్ మనకి బిట్ పడితే ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి గుర్తు చేసుకుని. నరోరా వచ్చేసి ఉత్తరప్రదేశ్, తారాపూర్ మహారాష్ట్ర, కున్నంకులం తమిళనాడు, కాక్రాపూర్ గుజరాత్, కైగా న్యూక్లియర్ ప్లాంట్ కర్ణాటక. ఈ 5 కూడా గుర్తుపెట్టుకోండి. రాయలసీమ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అనమాట. ఉద్యమాలు సరికాని జతను గుర్తించండి. చిప్కో మూవ్మెంట్ 1970, నర్మదా బచావో ఉద్యమం 1985, సేవ్ సైలెంట్ వ్యాలీ 1973, సిపాయిల తిరుగుబాటు అందరికీ తెలిసిందేది 1857. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి. నీరజ్ చోప్రా ఉన్నాడు కదా, జావెలిన్ త్రోవరు. మనకి ఇండియా వచ్చేసి గోల్డ్ మెడల్ కూడా తెచ్చినాడు అనమాట ఎప్పుడు ఒలింపిక్స్లో. తొలిసారి ఏ టోర్నమెంట్లో 990 మీటర్ల కన్నా ఎక్కువగా జావెలిన్ త్రో విసిరారని అడుగుతున్నాడు. కువైట్ డైమండ్ లీగ్, దుబాయ్ డైమండ్ లీగ్, దోహా డైమండ్ లీగ్, ఇంగ్లాండ్ డైమండ్ లీగ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ దోహా డైమండ్ లీగ్ మే 16, 2025 కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా గారు తొలిసారి 90 మీటర్ల విసిరి రికార్డు నెలకొల్పారు. 2020లో టోక్యో ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన భారత్కి అథ్లెట్ అనమాట. ఇదండి ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి డిఎస్సికి సంబంధించిన జనరల్ జీకే నాలెడ్జ్ క్వశ్చన్స్ వస్తాయి కదా, వాటివి ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.